ఇటు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కాజ్గిరి, అల్వాల్, బోయినపల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, రామంతపూర్ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ఇక రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. హైదరాబాద్ని వర్షం ముంచెత్తుతోంది. గత సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇవాళ వినాయక చవితి పూజలు అలాగే మొత్తం ఆ పూజా సామాగ్రి కొనుక్కోవడానికి బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా తడిసి ముద్దవుతున్నారు. నగర జీవి సతమతమవుతున్నాడు భారీగా కురుస్తున్న వర్షంతో. రాత్రి తెల్లవారులు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు హైదరాబాద్లో మిగతా ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి? మా కరెస్పాండెంట్ పవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పవన్, ఏంటి సిచ్యువేషన్? గత రాత్రి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. అంటే రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా భారీ వర్షం కూడా కురుస్తుంది. దీంతో పూర్తిగా అటు హైదరాబాద్ లో మాత్రము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురవడంతో ఇటు పూర్తిగా రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రోడ్లపైన వాహనాలు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెన్సిటివ్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు ఎక్కడైతే వాటర్ లాగిన్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని ఆఫీసులకు అయితే ఏ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య మాత్రం కొంత ఉండదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అయితే ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వినాయక చవితి సందర్భంగా సామాన్లు కొనుక్కోవడానికి ప్రజలు బయటకు వస్తారు కాబట్టి అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, నేరడమెట్టు, అంతేకాకుండా ఇటు ఈసీఎల్, కాప్రా తదితర ప్రాంతాల్లో మాత్రము భారీ వర్షాలు కూడా రాత్రి నుంచి కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు వర్షం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన పూర్తిగా కొంత అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ కరెంట్ షాకులు తగులుతున్నాయి కాబట్టి ఇప్పటికే విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కొన్ని చోట్ల విద్యుత్ కూడా తీసేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు వినాయకునికి సంబంధించి కొన్ని విగ్రహాలు కూడా మండపాలకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద మండపాలు తీసుకొస్తున్నారో అక్కడ ముందే సమాచారం ఇస్తే విద్యుత్ సంబంధించి పూర్తిగా నిలిపివేస్తామని చెప్పి మరోవైపు విద్యుత్ శాఖ సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే మాత్రము హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ సౌకర్యం కానీ అలాగే అండ్ మిగతా వాటర్ అయితే వచ్చేస్తుంది అంటున్నారు. అధికారుల నుంచి ఎలాంటి ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎలా ఉంది సిచ్యువేషన్ పవన్? అయితే ఇప్పటికైతే అధికారులు మాత్రము ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి తరుణంలో మాత్రము. అయితే ఈ వర్షం పడ్డప్పుడల్లా హైదరాబాద్ లో భారీగా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో వర్షం కురిసినప్పుడు రోడ్లపైనే పూర్తిగా నిలిచిపోవడం, అంతేకాకుండా మోసీ ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడము, ఇలాంటి ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి కూడా దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. అయితే కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రము అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కూడా దీనికి సంబంధించి ఎక్కడైనా సెన్సిటివ్ ఇష్యూ ఉంటే పూర్తిగా వాటర్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వచ్చి పూర్తిగా అక్కడ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హైడ్రా గతంలో కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తాము. అయితే ఈ తరుణంలో మాత్రం ఎక్కడైనా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా
అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము సిచ్యువేషన్ మాత్రం ప్రజెంట్ కంట్రోల్లో ఉందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు ఇప్పటికే రోడ్ల పైన ఉండి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పవన్, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కానీ ఎలా ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం? అయితే ఈ యొక్క వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా 30 తారీఖు వరకు కూడా అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు ఉంటాయని చెప్పి కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఏ రోజు ఎంత పెద్ద మొత్తంలో వర్షం నమోదవుతుంది అనేది మాత్రం ఇంకా వాతావరణ శాఖ ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఈ రోజు 10 గంటల తర్వాత దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఈ యొక్క రెడ్ అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, బ్లూ అలర్ట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇస్తారు. దాని విధంగానే దీనికి సంబంధించి ఈ యొక్క వర్షపాతం ఎక్కడైతే ఎక్కువగా నమోదవుతుందో అక్కడ మాత్రము రెడ్ అలర్ట్ గా దీనికి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము మరికొద్ది సేపట్లో చూస్తే మాత్రం ఎక్కడెక్కడ దీనికి సంబంధించి కూడా అన్ని ఆదేశాలు కూడా వాతావరణ శాఖ జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.